వీఆర్ ఎట్ నిడదవోలూర్ జంక్షన్, రాజమండ్రికి వెళ్తున్నాం. లోకేష్ గారు పవన్ గారు టికెట్స్ తీసుకుంటారు. ఏమైందిరా, ఉన్నదా అట్లా ట్రైన్? జస్ట్ మిస్, పిల్లల్ని గుద్దుకునేటట్టు. ఆ బోట్స్ ఉన్నాయి చూడ, బోట్స్ మార్నింగ్ టైమ్ కాకినాడలో బీచ్ దగ్గర ఉంటాయి, సూపర్ ఉంటాయి. అంటే అప్పుడే వేటకి వెళ్తారు. అక్కడికి నుంచి ఇది వస్తారా? ఇది గోదావరి, ఇక్కడ పులసలు ఎలుసలు పడతాయి. ఓకే. పుష్కర్ ఘాట. ఆ ట్రైన్ వెళ్తుంది, అది వెళ్ళే లైన్, వచ్చే లైన్. ఇంకొకటి ఈ సండే వాడతారు కన్స్ట్రక్షన్, గోదావరి స్కా అంటారు. ఓకే. రాజమహేంద్రవరం ఫస్ట్ రాజమండ్రి అంటాం. అలా అలా మారింది పేరు. ఎలా మారింది అది నాకు తెలియదు. గోదావరి పుష్కరాలు ఇక్కడే చేస్తాం. ల్యాండెడ్ ఇన్ రాజమండ్రి. ఎటు వెళ్ళడం? నిడదవోలు నుంచి రాజమండ్రికి ½ అవర్ పడుతుంది. వాటర్ కాదు, ఎటు పోవడు ఇప్పుడు చెప్పు. అట్లా కాదు, ప్లాన్ ఏంటి, లగేజ్ పరిస్థితి ఏంటి? అదే స్టే చేయడానికి చూడవా, పవన్ కానీ అయితే 2 బ్యాగులు అదొకటి ఇదొకటి వేసుకో. ఒక అరగంట తర్వాత దొరికింది, కష్టపడితే లొకేషన్కి 600 రూపీస్. ఈస్ క్రెడిట్ గోస్ టు లోకేష్. దోశ విత్ బొంబాయి చట్నీ అండ్ చట్నీ. ఏం తింటున్నారా నువ్వు? వడ విత్ బొంబాయి చట్నీ. ప్రజెంట్ అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్ ముందు ఇక్కడ సిరి గెస్ట్ హౌస్ అని చెప్పేసి రూమ్ తీసుకున్నాం. ఇప్పుడే టిఫిన్ చేసేస్తుంది. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఫేమస్ అంట. సో 1.1 కిలోమీటర్స్ ఉంది మేము ఉన్న స్టే నుంచి. వాక్ చేసుకుంటూ పోతున్నాం. స్ట్రీట్ వాక్. వాట్ ఈస్ దట్? స్ట్రీట్ వాక్. తిన్నది అరిగేదాకా నడుచుడంటే ఇదే. ఇస్కాన్ టెంపుల్. పెడతాను, పెట్టుకున్నాను. సైడ్కి పెట్టినావు కదరా. నువ్వు మాత్రం ప్రాపర్గా పెట్టుకో. ఇక ఇంకా షిట్ సూపర్. మొత్తం నా బ్లాగ్లో నువ్వే ఉంటానవరా. దిస్ ఈజ్ ఇస్కాన్ టెంపుల్, రాజమండ్రి. అన్ని అవతారాలు ఉన్నాయి యాక్చువల్గా. రామావతారం, బలరామ అవతారం, బలరామ అవతారం, అట్లా అన్ని అవతారాలు ఉన్నాయి మొత్తం.
హరే రామ హరే రామ. దర్శనం అయితే అయిపోయింది. బైక్ తీసుకోవడానికి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళాలంట. సో ఆటో కోసం చూస్తున్నాం. యాక్చువల్గా సాయి కృష్ణ బైక్ పోవాలి. మన లోకేష్ సార్ ఏం చేసిండంటే శ్రీకృష్ణ బైక్స్ అని మ్యాప్లో సెర్చ్ చేసిండు. ఆడక్కడెక్కడో దింపిండు. ఫస్ట్ నేను ఓల్డ్ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ అని పెడితే అందులో ఛార్జెస్ ఎక్కువైతే ఎవరు చెప్పారు వీడు ఛార్జెస్ ఎక్కువ అవుతాయి అని చెప్పి డైరెక్ట్ పేరు సెర్చ్ చేయించాడు. మనోడేమో శ్రీకృష్ణ అని కొట్టాడు. పోయి అక్కడెక్కడో కిలోమీటర్ కంటే ముందు పోయి ఆయనం నడిపిస్తాడు. ఇప్పుడు ఈ ఎండ ఇవిడు ఎట్లుంది, రాజమండ్రి తీసుకొచ్చి మొత్తం ఆగని చెప్తాడు. గోదావరి వల్ల కొబ్బరికొండ ఇంత నడిపించి ఇప్పుడు బోండం నడిపిస్తాడు. ఏదో కష్టపడి బండి దొరకబట్టాడు లోకేష్. పెద్ద బండ్లే. లెట్స్ గో. ఏంట్రా స్టార్ట్ అవుతుంది. లోకేష్కి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలే. రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్. చాలా ఫేక్ ఉన్నాయట, కాకపోతే ఏది కరెక్ట్ జెన్యూన్ అని చెప్పి వెతికి ఒకటి దొరకబట్టినాం. గుబ్బా సింహాచలం గారు రోజ్ మిల్క్ ఇదే ఒరిజినల్ అంట, మిగతా అన్నీ ఫేక్ అంట. ఫ్లేవర్ తెలుస్తుంది. ఓకే, ఇవన్నీ ఫ్లేవర్స్. చాక్లెట్, పిస్తా, చాక్లెట్, పిస్తా, బాదం అన్న, బాదం, రోజ్ మిల్క్ తాగినాం. ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయి. మెయిన్ రోడ్ అంటారంట, రాజమండ్రి మెయిన్ రోడ్. అడి చూసావా వాళ్ళు ఎంత మాసో. నో పార్కింగ్ అని పెడితే పార్కింగ్ అక్కడ వేసిండు చూడు. ఎక్కడ వేసిండు? నో పార్కింగ్. వావ్, నో పార్కింగ్ బోర్డు దగ్గర పార్కింగ్ చేసిండు మనోడు. అది ఎంతైనా హైదరాబాద్ వాళ్ళు అంటే మినిమం ఉంటుంది కదరా. చదువు వచ్చా రాదా అనేది మేము చెప్తామన్నట్టు. చిన్నపాటి అమీర్పేటలో ఉన్నది. ఏం రైడు యాక్చువల్లీ ఇది ఒరిజినల్ అంట. ఒకటి తీసుకో చెప్తే అయిపోతాయి. ఇక్కడ కరెక్ట్ ఉన్నదా? సూపర్ ఉందిరా. అది స్వీట్ ఎక్కువ, అది స్వీట్ ఎక్కువ. దానికంటే బాగుంది. ఇట్స్ ఓకేరా, మనుషులు తప్పు చేయడం సహజం. యాక్చువల్లీ మేము ఇక్కడ ఒక బ్రాంచ్ లేదు. రోజ్ మిల్క్ రోజ్ మిల్క్ రోజ్ మిల్క్ ఓ 10 బ్రాంచ్లు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒక రోజ్ మిల్క్ ఉంది వెనకాల. అదే మెయిన్ బ్రాంచ్. ఇంతకుముందు ఫస్ట్ తాగింది ఫేక్, కానీ టేస్ట్ బాగానే ఉండే, కానీ ఇది ఇంకా బాగుంది ఇప్పుడు తాగింది. అది ఇది రోజ్ ఫ్లేవర్ తెలుస్తుందిరా, అది కోవా ఎక్కువ వేస్తాడు అంతే. దీనిలో రోజ్ ఫ్లేవర్ తెలుస్తుంది, అంటే రోజ్ మిల్క్ మిల్క్ ఫ్లేవర్ తెలుస్తుంది. అంటే లైక్ రోజ్ ఫ్లవర్ తింటే ఎలా ఉంటుంది అలా ఉంది.
ధవళేశ్వరం బ్యారేజ్ మీదకి వచ్చాం. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని కూడా అంటారు. ఆల్మోస్ట్ ఒక 3.5 కిలోమీటర్స్ లాంగ్ బ్రిడ్జ్, 175 గేట్స్ ఏమో ఉంటాయంట మొత్తం. అది అంత ఫీట్ ఓకే, ఇది స్కేల్ ఇదే కదా. అంత ఫీట్ దాటింది అనుకో అప్పుడు గేట్లు ఎత్తుకో. వాటర్ అని సీ వాటర్ మీటింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. అది అంతర్వేది అని ఉంటుంది. అక్కడ కలిస్తే వాటర్ లైక్ సీలోకి వెళ్ళిపోతుంది వాటర్. ఓకే, ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి? 60-70. These are the gates. అది పట్టుకో. అదే తీసు. బండి మీద వెళ్ళిపోతాం. వచ్చేది ఇక్కడ ఏం చేస్తున్నారా? ఎంజాయింగ్ ది ఫ్లో. కళ్ళు ఉంది. ఇటే మంచిగా ఉంది అటుకంటే. మెల్ల మెల్ల. ఏదో బాగానే అడ్వెంచర్లు చేస్తున్నావు కదరా నువ్వు. ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్స్ ఉన్నాయి వరుసగా. ఇదొక టెంపుల్, ఇదొక టెంపుల్, ఇదొక టెంపుల్, ఇదేమో ఇస్కాన్ టెంపుల్. మార్నింగ్ వచ్చింది. ఇదొక టెంపుల్. పుష్కర ఘాట. పెడదామా? పెట్టేసే ఇక్కడ పుష్కర ఘాట్కి వచ్చినాం. బోటింగ్ పోదామా? అరే అది రెడీ, అది వెళ్ళిపోతుందిరా. వెళ్ళు. ఇదే లాస్ట్ ట్రిప్ అండి గురుగారు. పెద్ద రౌండ్ వేస్తారు, ఆయన్ని చూసుకోండి. ప్లేస్ చూడు మంచిగా. నువ్వు వెళ్ళరా? వెళ్తావా? బోట్ మంచిగా ఉందా? ఈ డ్రైవర్ ఎలా మీకు ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ అవర్ బోట్. డ్రైవర్ అంకుల్. అరే మస్తు వస్తున్నావురా, హీరో లెక్కున్నావు. పవన్ ఈస్ ఫీలింగ్ ది నేచర్. ఫీలింగ్ గోదావరి, నాట్ ఫీలింగ్ గోదావరి. అది పెద్దది ఈ బోట్, కానీ ఈ బోటే బాగుంది. అదే మంచిగా ఉంది బోట్. అది మొత్తం ఇదంతా తిరిగి వస్తుంది.
ఇది డైరెక్ట్ ఇట్లా తీసుకొచ్చేసిండు. ఎక్కడ అక్కడ మొత్తం ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు కనిపిస్తుంది. పవన్ సీ మ్యాన్, అరే మంచి స్టిల్ ఇస్తుండ్రా పవన్ గారు. ఇది ఉంది ఆ కలర్ చూడు మొత్తం. అక్కడ స్టార్ట్ అయినా మనం రైల్వేది కదా, ఇది ట్రాక్ కదా, రైల్వే ట్రాక్ కదా. అది కూడా అంతే, అది కూడా రైల్వే ట్రాకే. ఈవినింగ్ ఒక 6:20 అయితే లైట్స్ వేస్తారనుకుంటా కదా ఇది. అరే మన లైట్ షో ఉంటుందా రా? మారుతున్నాయి లైట్లు, లైట్లు మారుతున్నాయి. ఇంకా బ్రిడ్జిని అలా ఉంచి దాంట్లో లైట్లు పెట్టారా? గ్రీన్ కానీ గోల్డ్ వస్తేనే బాగుంటాయి. మరి ఇంకట్టు చాలా ఉంది. అది ఆ మధ్యలో అది ఐలాండ్ లాగా ఉంది, కానీ దాని తర్వాత కూడా ఇంకట్టు ఉంది. ఉంది, మన ట్రైన్లో చూసాం. అదే అందులో చూడు ఆ లైట్లు బ్రిడ్జిది ఎంత చివరకు ఉందో. అదే అదే సరే రూట్ తెలుసుకుంటాను. సరే సరే
పందలపాక బిర్యానీ. రాజమండ్రి ఫేమస్ పందలపాక అప్పారావు బిర్యానీ. కాదురా తిన్నావు కదా, ఏమనిపించింది? డిఫరెన్స్ ఏముంది హైదరాబాద్కి ఈడికి? అంటే ఇది బిర్యానీ కాదు, బగారా రైస్ కాదు, పులావ్ కాదు. రైస్ మరి? డిఫరెంట్ కలర్లు ఉన్నది. ఇది మొత్తం డ్రై ఉంది కానీ టేస్ట్ అయితే బాగుంది. ఓకే, డిఫరెన్స్ ఫైనల్గా ఎలా ఉంది? అంటే దీంతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టేస్ట్ ఇక్కడనే, అక్కడ టేస్ట్ అయితే టేస్ట్ అయితే బాగుంది. ఓకే. డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చేసినాం. దారిలో స్వీట్స్ తీసుకొని ఉంటాయి, మడత కాజా. అండ్ డన్ విత్ ది డే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ రాజమండ్రి. బాయ్ బాయ్.